సున్నపు రవ్వవలే మారిపోయారండి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. అగ్ని చేత నింపబడి అగ్ని జ్వాలలుగా మార్చబడి ప్రపంచాన్ని తల్లకిందులు చేసేసారండి. ఆత్మ పొందుకున్న తర్వాత పేతురు గారికి ఒక పేరుంది, సీమోను. సీమోన్ అనగా రెల్లు, అంటే గడ్డి పరక. ఏ పక్కకు గాలిస్తే ఆ పక్కకు వంగిపోద్ది. కానీ దేవుడు అన్నాడు, నువ్వు కేఫా అన్నాడు, అంటే రాయి. గడ్డి పరకను స్థిరమైన, ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని తుఫాను వచ్చినా కదలని రాయిలా మార్చేశాడు, కేఫాలా మార్చేశాడు. ఎంత భయం అంటే అతనికి, ఏమండి నీకోసం నేను అవసరమైతే జైలుకి వస్తాను, తలకై ఇచ్చేస్తాను అన్నాడు. చాలే, ఈ రాత్రి నేనెవరో తెలియదని ముమ్మరు అబద్ధం ఆడతావు, మూడోసారి నువ్వు అబద్ధం ఆడితే కానీ రోజు కూసే కూడి కుయ్యదు అని చెప్పాడు. ఆ రాత్రి యేసు ప్రభుని తీసుకెళ్తుంటే వెనకాల బయలుదేరి, నువ్వు ఆయన శిష్యుడివే కదా అంటే నేను కాదు, రెండో చోటుకి వెళ్ళినప్పుడు నువ్వే కదా అంటే నేను కాదు, మూడో చోటుకి వెళ్ళినప్పుడు నువ్వే కదా అంటే, ఓయి నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా, యేసున్నాడన్న సంగతే నాకు తెలియదని ఒట్టి పెట్టుకుని శపించుకున్నాడు. అంత బలహీనుడు. పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూసినప్పుడు ఆత్మదేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు ప్రాణభయంతో అబద్ధమాడిన వాడు రాయిలా మారిపోయి ఏమన్నాడో తెలుసా, యేసును సిలువేసింది మీరే, ఆ మహానుభావుణ్ణి నిలువుగా సిలువేశారు, అంత యోగ్యత నాలో లేదు, తల్లకిందులుగా సిలువేయండి నన్ను అని యేసు కొరకు ప్రాణాలు ఇచ్చే ఒక హతసాక్షిగా మారిపోయాడు. ఎంత బలవంతుడిగా మార్చబడ్డాడో చూడండి. ఈరోజు బలహీనలమైన మనం ప్రతిదానికి బలహీనమైపోతున్నాం. బలహీనులమైన మనం బలం పొందటానికి పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని బలవంతులుగా మారుస్తాడట. ప్రభు అన్నాడు, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులుగా మార్చబడతారు.